మండిపోతున్న ఎండల గురించి ఎలా మాట్లాడుకుంటే ఉత్తరాఖండ్లో సీన్ డిఫరెంట్గా ఉంది. నలుగురు మృతి చెందారు. మంచు చర్యల కింద పడి ఆ నలుగురు మృతి చెందారు. ఇంకా ఒక 5గురు ఆ చర్యల కింద చిక్కుకుపోయి ఉన్నారు. ఉత్తరాఖండ్లో ఈ మంచు చర్యల కింద చిక్కుకుపోయిన కార్మికుల కోసం సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఓవైపు విపరీతమైన మంచు కురుస్తోంది. దాన్ని లెక్క చేయకుండా ఆర్మీ అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఉత్తరాఖండ్లో గత కొద్ది రోజులుగా మంచు కురుస్తూ ఉండడంతో భారీగా మంచు కొండలు విరిగిపడి అవలాంచ్ ముంచెత్తింది. మంచును తొలగిస్తోన్న కార్మికుల్లో 55 మంది అక్కడే చిక్కుకుపోయారు. నిన్నటి నుంచి కొనసాగుతోన్న సహాయక చర్యల్లో భాగంగా ఓ 50 మందిని ఆర్మీ రక్షించింది. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంటే జోషిమఠ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4 ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇంకా మంచు చర్యల కింద చిక్కుకున్న 5గురిని కాపాడేందుకు సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు పాల్గొంటున్నాయి. ఈ సహాయక చర్యల్ని దగ్గరుండి పరిశీలిస్తున్నారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. బోర్డర్ రెస్క్యూ ఆఫీసర్స్తో ఆయన మాట్లాడారు. బదరీనాథ్ క్షేత్రానికి సమీపంలో చమోలీ జిల్లాలోని మనా గ్రామం దగ్గర శుక్రవారం ఈ మంచు చర్యలు విరిగిపడిన ఘటన చోటు చేసుకుంది. ఇది భారత్ టిబెట్ సరిహద్దులో మన దేశానికి చెందిన చివరి గ్రామం. జాతీయ రహదారిపై భారీగా పేరుకుపోయిన ఆ మంచు మేటల్ని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తొలగిస్తూ ఉన్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3200 మీటర్ల ఎత్తులో ఉంది. మంచుతో కూడిన వర్షం దట్టంగా కురుస్తూ ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. నిన్న 33 మందిని, ఈరోజు ఓ 17 మందిని ఆర్మీ కాపాడగలిగారు. ఏటా శీతాకాలంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో మంచు చర్యలు విరిగిపడడం సాధారణమే. అయితే ఈసారి జరిగిన దుర్ఘటన ఎంత తీవ్రమైందో ఒక్కసారి చూద్దాం. కేవలం 5 అంటే 5 సెకన్లలో ఈ మంచు చర్యలు విరిగి పడతాయట. గంటకు 80 మైళ్ళ వేగంతో అవి కిందకు పడతాయి. సో 2.3 లక్షల ఘనపు మీటర్ల మంచు చర్యలు అవి. మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే ఒక 20 ఫుట్బాల్ గ్రౌండ్స్, 20 ఫుట్బాల్ మైదానాల్లో ఓ 3 మీటర్ల మేర మంచు మేట వేస్తే అది ఎంతటి మంచో దాంతో సమానం. ఇక జమ్మూ హిమాచల్ని ఈ హిమపాతం అలాగే భారీ వర్షాలు భయపెడుతూ ఉన్నాయి.